అంశాలు. అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చిన విదేశీయులను వెంటనే పంపించకుండా నిర్బంధ కేంద్రంలో నిరవధికంగా ఉంచడంపై మండిపడింది. వారిని స్వస్థలాలకు పంపడానికి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా అని ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రంలో ఉంచిన 63 మందిని 2 వారాల్లో పంపించేయాలని న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ భయాన్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కుంభమేళలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాచిపెడుతుందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ హేమా మాలిని స్పందించారు. ఈ ఘటనను పెద్దదిగా చేసి చూపుతున్నారని సమాజ్వాదీ ఆరోపణలను తోసిపుచ్చారు. అసత్యాల్లో మాట్లాడడమే అఖిలేష్ యాదవ్ పని అని, మేము కూడా కుంభమేళాను దర్శించాం, కుంభమేళాకు ఎంతోమంది వస్తున్నారని, అంతమంది వస్తున్నప్పటికీ నిర్వహణ కష్టమైనప్పటికీ యూపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వర్తిస్తుందని బీజేపీ ఎంపీ హేమా మాలిని కొనియాడారు. స్వీడన్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఒరబ్రో నగరంలో ఓ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అనుమానితులతో సహా 10 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. పలువురు గాయాలు పడి చికిత్స పొందుతున్నారు. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. వెంటనే భారీ ఎత్తు బలగాలు చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. స్వీడన్ చరిత్రలో అతిపెద్ద ఘటనలో ఇదొకటని చెబుతున్నారు. అత్యంత భయంకరమైన ఘటనని అక్కడ ఉన్న పోలీసు అధికారులు వెల్లడించారు. కుంభమేళాకు భూటాన్ రాజు జగ్మే కేసర్ నంగేలా వాంగ్చాక్ సీఎం యోగితో కలిసి త్రివింగ సంఘంలో పవిత్ర స్నానం చేశారు. భూటాన్ రోజు సోమవారం లక్నో చేరుకున్నారు. అక్కడ సీఎం యోగి ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఇద్దరు ప్రయాగ్రాజ్కి చేరుకొని సంఘంలో స్నానం చేశారు. సంఘం స్నానం తర్వాత హనుమాన్ మందిరాలను దర్శించారు. కాకినాడ రాజమహేంద్రవరం దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటన జరిగి 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ కేసులో పురోగతి లేదు. తానే ఈ హత్య చేశానంటూ వైకాపా ఎమ్మెల్యే అనంతబాబు అప్పట్లో పోలీసుల విచారణలో అంగీకరించినప్పటికీ నాటి ప్రభుత్వం పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడి కొమ్ము కాసారని ఆరోపించగా, మరోవైపు మధ్యంతర బెయిల్ పొంది అనంతబాబు 2 ఏళ్లుగా దర్జాగా తిరుగుచున్నాడని, బాధిత కుటుంబం న్యాయం కోసం కాళ్ళెరిగేలా తిరుగుతుందని, ఇకనైనా కూటమి ప్రభుత్వం మమ్మల్ని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. కేంద్ర మంత్రిని కలవడానికి డైరెక్ట్గా ఢిల్లీ వచ్చిన ఆయన రైలు భవన్లో సుమారు 2 గంటల సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని, దీనికి కేంద్రం సహకరించాలని కోరారు. వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలను పడిపోయాయని, అయినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం కోసం ప్రజలపై అదనపు భారం మోపలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆదాయార్జన శాఖలో మరింత మెరుగైన ఫలితాలను సాధించడం తప్ప మరో మార్గం లేదన్నారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఫిబ్రవరిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రాబోయే 3 నెలల్లో ఉష్ణోగ్రత మరింత దారుణంగా ఉండవచ్చునని, ఈ ఏడాది భారీగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ఐఎంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో వైకాపా ప్రభుత్వ పార్టీలో నెంబర్ 2గా చెలామణి అయిన పెద్దారెడ్డి కుమారుడితే ప్రధాన పాత్ర అని సిఐడి దర్యాప్తులో తేల్చింది. ధనంజయ్ నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.